విశాఖ రైల్వే జోన్పై ఇంకా కొత్త టెస్టులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని మోడీ శంకుస్థాపనతో జోన్ పరిధి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అందరూ భావించారు. అయితే సాంకేతిక కారణాలతో పాటుగా ఒడిశా అధికారుల నుంచి వస్తున్న అభ్యంతరాలతో పనులు ఆలస్యమవుతున్నాయి. కొత్త వలసను కూడా రాయగఢ్ డివిజన్లో చేర్చాలని డిమాండ్ తెరమీదకు రావడంతో జోనల్ ఆఫీస్ పనులు మళ్లీ ఆగాయి. దీంతో ఈ సమస్య ఏపీలోని కూటమి నేతలకు పరీక్షగా మారుతుంది. కేంద్రం నిర్ణయం కీలకంగా మారుతుంది. విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. రైల్వే జోన్ పనుల విషయంలో తూర్పు కోస్తా జోన్ అధికారుల తీరు సమస్యగా మారుతుంది. జోన్కు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడంలో మేనమేషాలు లెక్కిస్తున్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం ఈ ఏడాది జనవరి 8న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. రైల్వే జోన్ భవన్ నిర్మాణానికి 149 కోట్లతో టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్ అక్కడ పనులు ప్రారంభించగా వివాదాలు మొదలయ్యాయి. ఆ భూమి తమదంటూ కొందరు గిరిజనులు పనులు అడ్డుకున్నారు. కాగా వారికి ఆ భూములపై హక్కులు లేవని అధికారులు నిర్ధారించారు. అయితే వాస్తవానికి రైల్వేలో ఏదైనా కొత్త జోన్ ఏర్పాటు చేసినప్పుడు దానికి సంబంధించి అధికారికంగా ఒక గెజిట్ విడుదల చేస్తారు. జోన్ పరిధి, హద్దులు, ఆపరేషన్ తేదీ వంటి వివరాలపైన స్పష్టత ఇస్తూ అన్ని జోన్లకు గెజిట్ ప్రకటించాకే పనులు ప్రారంభిస్తారు. విశాఖలోని దక్షిణ కోస్తా జోన్కు మాత్రం ఇప్పటివరకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. 3 నెలలైనా దాని గురించి ఎవరూ ప్రశ్నించడం లేదు. జోనల్ కొత్త కార్యాలయ నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి చేయాలని నిబంధన పెట్టారు. గెజిట్లో ఆపరేషన్ డేట్ ప్రకటిస్తే దాని ప్రకారం రైల్వే అధికారులు పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా గెజిట్ ప్రకటించకపోవడం సందేహాలకు తావిస్తుంది. కాగా దక్షిణ కోస్తా జోన్ ప్రకటించిన సందర్భంలో వాల్తేరు డివిజన్ విడగొట్టి కొత్తగా ఒరిస్సాలోని రాయగఢ్ కేంద్రంగా మరో డివిజన్ను ఏర్పాటు చేశారు.